లేదు. కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. ఏదైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నేను పాడుకుంటున్నా పాట. హల్లెలూయా. మంచి దైవజనుడు రాసిన కదా అభిషేకంతో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, అప్పులన్నీ తీర్చగలవు, వ్యాధులన్నీ స్వస్థపరచగలవు. హల్లెలూయా. నీ నామమునకే మహిమంత తెచ్చుకునే దేవుడు. మీకు విషయం చెప్పనా, ఈరోజు మనం ఇక్కడ ఎలాగైతే సంతోషంగా ఉన్నామో, ఈ రక్తములో కడగబడినటువంటి మనము బల్లలో చేయి అయిపోతున్నాం. సమయం అయింది, నేను ముగిస్తున్నాను. బల్ల కొరకు ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. డైరెక్ట్గా బల్ల కార్యక్రమంలోకి వెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 6. చూడండి 53 వచ్చిన చదవండి తల్లి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. వాక్యం వినండి. ఒక్క నిమిషం తల్లి, అందరూ వాక్యం వినండి. బాప్తిసం పొందుకున్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారు బాప్తిసం తీసుకోవాల్సిన వారు చేతులించేయండి. ఇప్పుడు బాప్తిసం తీసుకొని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. సరే, ఎత్తపోయినా పర్లేదు, కొంతమంది మనసులో ఎత్తుతున్నారు, దేవుడు చూస్తున్నా, పర్లేదులే, చేద్దించండి అమ్మ. ఇప్పుడు చూడండి, దేవుడు నేను చెప్తున్న మాటలు కాదమ్మా. నేను ఎప్పుడు నా సొంత మాటలు ఎక్కడా చెప్పను. నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా నాకు ఓకే. హల్లెలూయా. ఉంటే తింటా, లేకపోతే ఆ రోజే ఉపవాసం అనుకుంటా నేను. తెలుసా మీకు? ఉంటే తింటాం, లేకపోతే ఆ రోజు ఫాస్టింగ్ డేస్. ఉపవాసాన్ని ప్రకటించుకోవటం మీకు ఆ రోజు. దేవుని వాక్యంలో నుంచి తీసి నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఇదిగో దేవుని యొక్క శరీరము, ఆయన రక్తం. దేవుని యొక్క శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఎవరంట? నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుతున్నా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక మీ ఇష్టం. అంత్యదినంలో లెగాలి అంటే బాప్తిసం తీసుకోండి. అంత్యదినంలో లెగాలి అనుకుంటే ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగండి. నేను అంత్యదినం లెగన ప్రభువా, నేను ఇంకా అప్పుడు కూడా అట్టే. మీకు విషయం చెప్పనా? ఈరోజు మీకు విషయం చెప్తేనండి. యేసు ప్రభువుని నమ్ముకుని, జాగ్రత్త, ఇది ఇంపార్టెంట్ విషయం. యేసు ప్రభువుని నమ్ముకుని ఫైర్లో కాలిపోయారు అనుకోండి, అగ్ని ప్రమాదంలో కాలిపోయి చచ్చిపోయారు అనుకోండి, బలలో చేయవేసేవాళ్ళు అనుకోండి, ఓకే, అగ్నిలో కాలిపోయి చనిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకుని బలలో చేయవేసి చచ్చిపోయి సమాధిలో పాతిపెట్టబడ్డారు అనుకోండి. యేసు ప్రభువుని నమ్ముకుని చనిపోయి సముద్రం కాడికి వెళ్ళి అలాగా విహారం చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయి మునిగిపోయి నీళ్ళలో కలిసిపోయారు అనుకోండి. అంత్యదినం వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే అగ్ని ద్వారా చనిపోయిన వాళ్ళని అగ్ని అప్పగిస్తుంది. హల్లెలూయా. భూమిలో పాతి పెట్టబడిన వారిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. సముద్రం మింగేసిన వారిని సముద్రం మరలా ఎలా ఉందో వ్యక్తిని అలాగ అప్పగిస్తుంది బయటికి. ఇది క్రైస్తవ విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన, మన రోజు తినే ఆహారం ఏంటి మరి? ఉత్తుత్తి ఆహారం అనండి. ఏం ఆహారం అది? ఉత్తుత్తి ఆహారం. నిజమైన ఆహారం ఏంటిది? దేవుని శరీరం. మోహన్, నా మాట చెప్తున్నా, బైబిల్లో ఉందో తల్లి, అవునా? హల్లెలూయా. మీకు ఇష్టం చెప్పనా, మనం తినే ఆహారం అంతా ఉత్తుత్తి ఆహారం. నిజమైన ఆహారం ఇదే. చదవండి. నా రక్తము నిజమైన పానమునై ఉన్నది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక
తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 58 చదువుకుని ముగించుకుందాం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఆకాశం నుంచి పడింది మన్నా పితరులకి. మనం కూడా ఈరోజు బిర్యానీ ఏం చెప్తున్నాం, మనం కూడా ఈరోజు బిర్యానీ తింటాం, రోజు చికెన్ తింటాం, మటన్ తింటాం, చేపలు తింటాం, కప్పలు తింటాం. మనం కాదు, అక్కడ మణిపూర్ వాళ్ళు కప్పలు కూడా తింటారు. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ మనం తింటాం. మన పితరులంట మన్నా తిని చనిపోయారు, కానీ ఇదిగో ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును. మన జీవితంలో జయము చూడాలి అంటే, విజయము చూడాలి అంటే మనందరము కూడా బల్లలో చేయవేయుదుముగాక. కొంతమంది బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభు రక్తంలో కడగబడి ఈ ఆహారాన్ని తింటున్నారు, ఇంకా ఈ ఆహారాన్ని తినలేకపోతున్నారు. ఎందుకని? ఏంటి సమస్య? నాకు అర్థం కావట్లేదు. అంటే జీవం వద్దా? అంత్యదినమున లేపబడరా? ఇది శాశ్వతం అనుకుంటున్నారా? ఇందా చెప్పాను కదా, ఎక్కడ కూడి ఉన్న మనం ఇక్కడ ఎలాగైతే సంతోషంగా ఆనందంగా ఉన్నామో మనందరం కూడా రేపొద్దున పరలోక రాజ్యములో దేవుని యొక్క సన్నిధిలో బాప్తిస్మం పొందుకుని రక్షణ పొందుకుని మనందరం కూడా అక్కడ ఆయనతో యుగాను యుగాలు తెల్లటి వస్త్రాలు ధరించుకుని అక్కడ మనం ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా చెప్పండి. అందరూ తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. మార్పు చెందండి, బాప్తిస్తాలు సిద్ధపడండి. సమయం లేదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకే అర్థం కావట్లేదు. ఆహారం ఎంత తిన్నా మనకు ఉపయోగం లేదు. ఇదే నిజమైనటువంటి ఆహారం అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. త్వరగా ప్రార్థన ఆశీర్వాదాలతో అడుగులు ముందుకు వేద్దాం. సమయం అవుతూ ఉంది. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీలకు జయమిచ్చినటువంటి దేవుడు ఆయన మనకు జయమునిస్తాడు. ఆయన జయశీలుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. దేనిని బట్టి మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు, వారు ప్రార్థన చేస్తే విడిపించాడు. నిన్ను నన్ను కూడా విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైనటువంటి సంగమా, బలలో చేవేసేటువంటి వారందరూ కూడా ప్రార్థన చేయండి. అది నిజమైన ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానము, నా శరీరము తిని నా రక్తం త్రాగువానిని అంత్యదినాన లేపుతానన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, చనిపోయి మృతతుల్యమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన రక్తము, ఆయన శరీరము తిని ఆ రక్తము తాగిన వాడిని అంత్యదినమున దేవుడు లేపబోతున్నాడు. కడబోరం రోగినప్పుడు మృతులు పైకి లేస్తారు. వారు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని పరదైస్సులో ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, నీ పరిస్థితి ఏంటి? ఇంకెందుకు బాప్తిస్మం తీసుకోలేకపోతున్నావు? ఇంకెందుకు రక్షణలోకి రాలేకపోతున్నావు? ఆయన సిలువ ఎద్దకు నువ్వు రాలేకపోవటానికి గల కారణం ఏంటి? ఏ లోకం పాపం నీలో ఏలుబడి చేస్తుందో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ బలలో చేవేసేటువంటి వారు ఎవరితోనైనా అసమాధానంతో ఉంటే, ఎక్కడైనా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే క్షమించమని అడిగి ఆయనను సిలువను జ్ఞాపకం చేసుకోనండి. దిస్ ఈజ్ నాట్ టైమ్ టు ప్రే ఫర్ అవర్ సిన్స్, బట్ దిస్ ఈజ్ అవర్ టైమ్ టు రిమెంబర్ అవర్ లార్డ్. ఈ బలలో చేయవేయటానికి నిబంధనలు, ఆంక్షలు ఏమీ లేవు. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని నువ్వు గుర్తు చేసుకో. ఆయన బలియాగాన్ని గుర్తు చేసుకో. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో. బల్ల కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అనే యేసయ్య, మీ కొందనాలు అయా. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మీరు విడిపించారు. వారికి మన్నానిచ్చేవయ్యా. మన్నాను తిని వారు చనిపోయారు.
కానీ ఈ ఆహారాన్ని తిని ఈ రక్తము త్రాగువాడు జీవము గలవాడు అంటున్నావు ప్రభువా.